అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ద మోస్ట్ అవైటెడ్ మూవీ కంగువా ఫైనల్ గా రిలీజ్ అయితే అయిపోయింది. అండ్ స్టార్ యాక్టర్స్ బై సూర్య గారు అండ్ దిశా పటానే అండ్ బాబీ డియోల్. మరి అసలు ఈ కంగువా మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు మనందరం ఈ మూవీని చూడొచ్చా లేదా, మూవీ అసలు బాగుందా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి అయితే వచ్చే ఉంటాయి. మరి వాటి అన్నిటి గురించి మీకు చెప్పడానికే కదా నేనున్నాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలు అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ కంగువా మీకు ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ చేయకుండా చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ స్టోరీ అని చెప్పేసి చెప్పచ్చు. కొద్దిగా మగధీర కైండ్ ఆఫ్ స్టోరీ లానే అనిపిస్తుంది సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ఈ రివెంజ్ స్టోరీలో సూర్య గారి ప్రజెంట్ జనరేషన్ క్యారెక్టరైజేషన్ అండ్ పాస్ట్ జనరేషన్ క్యారెక్టర్ రెండు చూపిస్తారు. కానీ ప్రజెంట్ జనరేషన్ కన్నా పాస్ట్ జనరేషన్ లో ఉండే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అదే ఆ కంగువా క్యారెక్టరైజేషన్, ఆ అడవిలో ఉండే సీన్స్ కానివ్వండి, లేదంటే ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది మూవీలో. నిజంగా సూర్య గారు విశ్వరూపం చూస్తారు మీలో ప్రతి ఒక్కరు. ఆ అడవిలో ఉండే సీన్స్ కానివ్వండి, లేదంటే ఆ ఫైట్స్, ఆ ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్పీ గారు అయితే నిజంగా ఇచ్చి పడేశారు చాలా సీన్స్ లలో. మోస్ట్ ఆఫ్ ది చాలా సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా బాగా ఎలివేషన్ అయ్యాయి అని చెప్పేసి చెప్పచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇంకా ఎలివేషన్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రాకుండా అయితే డిఫరెంట్ గా అయితే ఉండవు. నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ చూపిస్తుంది డెఫినెట్ గా ప్రతి ఒక్కరి పైన. అండ్ కొద్దిగా డార్క్ థీమ్ వల్ల ఏంటో తెలియదు, చాలా సీన్స్ అయితే క్లియర్ గా అయితే కనిపించలేదు. మన దగ్గర థియేటర్స్ అయితే సరిగ్గా ఉండవు, సింగిల్ స్క్రీన్స్ అని చెప్పేసి చాలా మందికి తెలిసిన విషయమే. మరి ఐమాక్స్ లో చూసిన వాళ్ళకు ఇంకా చాలా బెటర్ ఫీల్ కలుగుతుందని చెప్పేసి నా ఒపీనియన్. మరి సింగిల్ స్క్రీన్స్ లో ఈ కలర్ గ్రేడింగ్ వల్ల డెఫినెట్ గా సింగిల్ స్క్రీన్స్ లో చూసే మనలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చాలా సీన్స్. అండ్ చెప్పా కదా కొన్ని విఎఫ్ఎక్స్ కూడా అయితే ఇంకా బాగా చేస్తుంటే బాగుండి అనిపించింది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ వాటిని పక్కన పెట్టేస్తే చాలా సీన్స్ ని వీళ్ళైతే రియల్ గా షూట్ చేశారు. కాబట్టి రియల్ గా షూట్ చేసిన సీన్స్ మాత్రం మూవీలో అదిరిపోయాయి. నిజంగా ఆ వాటర్లో మొసలి షాట్స్, లేవంటే అడవిలో ఉండే సీన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా బాగా వచ్చాయి నిజంగా మూవీలో చెప్పాలంటే. అండ్ ఇవన్నీ కాదు, మేము అసలు ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఎవరైనా డౌట్ ఉంటే మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి అయితే వెళ్ళిపోండి. మీలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా అయితే నచ్చుతుంది. అండ్ మాస్ ఆడియన్స్ కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మూవీలో మనందరికి కావాల్సిన ఆ మాస్ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంటాయి. కాబట్టి మాస్ ఆడియన్స్ కి ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో కూడా మేము ఈ మూవీని చూడొచ్చా లేదా అంటే హ్యాపీగా ఫ్యామిలీతో కూడా అయితే చూడొచ్చు. ఎలాంటి బోల్డ్ కంటెంట్ అయితే ఉండదు. అండ్ మూవీలో ఇంకా చెప్పాలంటే సూర్య గారి యాక్టింగ్ మెయిన్లీ ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్. వీళ్ళిద్దరి మూవీకి మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పచ్చు వీళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం. అండ్ హీరోయిన్ గా చేసిన దిశా పటానే యాక్టింగ్ కూడా అయితే బానే ఉంది. కానీ తన హీరోయిన్ క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేదనిపించింది మూవీలో. ఏదో హార్ట్నెస్, క్యూట్నెస్ కోసం అయితే పెట్టారు, సాంగ్స్ కోసం ఇట్లా. అంతకు మించి తనకైతే పెద్దగా అయితే స్కోప్ లేదా అని చెప్పేసి అనిపించింది. అండ్ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి, లేదంటే క్లైమాక్స్ పోర్షన్ ఉంటుంది. నిజంగా ఇవి రెండు మాత్రం అదిరిపోతాయి మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ గా వీటిని అయితే ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ పొజిషన్ కూడా అయితే ప్రతి ఒక్కరికి అయితే క్లైమాక్స్ బ్లాక్ మొత్తం చాలా మందికి ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరు అయితే మూవీని అయితే మిస్ కాకుండా థియేటర్ లో అయితే చూడండి. అండ్ ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఆల్రెడీ మనం అయితే 11 కి అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే నెక్స్ట్ వీడియోతో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మీలో సూర్య గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో, మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి.